మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తింటూ మన గాలి పీలుస్తూ పాకిస్తాన్ కు జై కొట్టే వాళ్ళని ఏమనాలి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన చూస్తే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోవడం ఖాయం. మహారాష్ట్రలోని పాల్గర్ లో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఒక హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతున్నాడు. ఒక రోజు అతను తన షాప్ లో లౌడ్ స్పీకర్ లో కశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటే కశ్మీర్ పాకిస్తాన్ గా మారుతుంది అనే దేశ వ్యతిరేక పాటను పెద్ద సౌండ్ తో ప్లే చేశాడు. ఆ పాట విన్న స్థానిక హిందూ సంఘాల సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాళ్ళు దానిని వీడియో తీసి సాక్ష్యంగా రికార్డు చేసి నేరుగా ఆ షాప్ కు వెళ్లి అతన్ని నిలదీశారు. వీడియోలో మీరు చూస్తున్నట్టుగా స్థానికులు అతన్ని గట్టిగా ప్రశ్నించారు. మీరు పాకిస్తానీలా భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ పాటలు ఎందుకు పెడుతున్నారు అని అడిగారు. అందుకు అతను, నేను చదువుకోలేదు, అది పొరపాటున ప్లే అయ్యింది అంటూ కుంటి సాకులు చెప్పడం మొదలు పెట్టాడు. కానీ అక్కడున్న వాళ్ళు, పొరపాటున అయితే 1 నిమిషం పాటు ఎలా ప్లే అవుతుంది, కావాలనే పెట్టావు అని గట్టిగా నిలదీయడంతో అతను తలదించుకున్నాడు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మన చుట్టూ ఇలాంటి దేశద్రోహులు ఉంటే మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తిన్న ఇంటికే కన్నం వేసే ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలా వద్దా? ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి దేశ వ్యతిరేక చర్యల గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.